బాలుడు మిస్సింగ్ కలకలం రేపుతోంది. ట్యూషన్కి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందారు తల్లిదండ్రులు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సమీపంలోని సీసీ ఫుటేజ్లో గుర్తు తెలియని వ్యక్తి బాలుడిని బైక్పై తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. జిల్లాలగూడలోని డిఎన్ఆర్ కాలనీలో మహీధర్ రెడ్డి అనే బాలుడు మీర్పేటలోని ఒక ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ట్యూషన్కి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న సాయంత్రం మా బాబు 3:40కి ఇంట్లో నుంచి బయలుదేరిన బాబు ఇప్పటిదాకా ఆచూకీ తెలియట్లేదు. మా బాబు ఎక్కడున్నాడో ఏమో కూడా ఎక్కడికి ఏం అర్థం అవ్వట్లేదు. ట్యూషన్ కని వెళ్ళిన బాబు బైక్ మీద యాక్టివా మీద తీసుకెళ్ళాడు ఒకతను. ఇప్పటిదాకా కూడా ఇంకా బాబు ఆచూకీ తెలియట్లేదు. ఎవరి మీద అనుమానం లేదు కానీ ఆ యాక్టివా అతను తీసుకొని వెళ్ళిండు. సీసీ ఫుటేజ్ లో కనిపిస్తుంది. అతను ఎక్కడ వదిలిపెట్టినాడు అది అనేది కూడా ఏం తెలియట్లేదు. పోలీస్ వాళ్ళు కూడా చూస్తున్నారు కానీ ఇంకా ఏమీ బాబు ఆచూకీ దొరకలేదు. మహీధర్ రెడ్డి అని ఒక 13 years బాయ్ నిన్న ఆఫ్టర్నూన్ నుంచి కనిపించట్లేదని వాళ్ళ మదరు నిన్న నైట్ 8 o'clock పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. అటు ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి ఒక 4 టీమ్స్తో సీసీ కెమెరాలు మన దాసనారాయణరావు కాలనీ నుంచి మన సర్వోదయ కాలనీకి వచ్చే రూట్లో మొత్తం కెమెరాస్ మరియు మన మీర్పేట బస్ స్టాండ్కి వచ్చే రూట్లో కెమెరాలు మొత్తం చెక్ చేయగా ఈ మిస్ అయిన బాలుడు ఒక స్కూటీ మీద, ఒక గుర్తు తెలియని వ్యక్తి స్కూటీ మీద అక్కడ మన చెరువు కట్ట మీద ఎక్కి మీర్పేట బస్ స్టాండ్ తగ్గినట్టు కనపడుతుంది క్లియర్గా. ఇక్కడ ఒక 5 నిమిషాలు అటు ఇటు టచ్ ఆడటం లాగా కనిపిస్తుంది. ఇప్పుడు పేరెంట్స్ కూడా చెప్తుంది ఏంటంటే వీళ్ళు ఇంట్లో నుంచి కూడా ఒక 2000 తీసుకొని పోయింది అని చెప్తుర్రు. ఈ విషయం మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఈ ఒక 4 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలన్నీ కూడా మేము చెక్ చేస్తాం.